కొంటే రాని సంతోషం కొసిరితే వస్తుందని ఇంట్లో వాళ్ళకి నచ్చని కూరగాయలతో మనం ఏదైనా రెసిపీ చేసినప్పుడు వాళ్ళది ఇష్టంగా తింటే ఎంత సంతోషం వేస్తుందో కదా. క్యారెట్ తింటే మంచిదని తెలుసు, కానీ క్యారెట్ కర్రీ చేసామనుకో ఇంట్లో ఎవరు ఇష్టంగా తినట్లేదు. అందుకని ఇలా జామ్ ప్రిపేర్ చేసాను. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. ఫస్ట్ క్యారెట్ ని క్లీన్ చేసుకొని పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్ లో వేసేసి హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో నేను షుగర్ కి బదులుగా కలకండని పౌడర్ చేసి యూస్ చేస్తున్నాను. ఉడికించుకున్న క్యారెట్ ని వాటర్ తో సహా మిక్సీలో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని క్యారెట్ ప్యూరీ కూడా అందులో వేసి స్టవ్ సిమ్ లో ఉంచుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి. అందులోనే కలకండ పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం దగ్గరగా ఉడికిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేస్తున్నాను. ఇది నేచురల్ ప్రిజర్వేటివ్ గా పనిచేస్తుంది. మనకి చాలా రోజులు స్టోర్ ఉండడానికి యూజ్ అవుతుంది. జామ్ ఉడికేటప్పుడు స్పూన్ తోటి ఇలా పక్కకి జరిపిన తర్వాత అది మళ్ళీ దగ్గరికి రాలేదు అంటే జామ్ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినట్టు.